మరోసారి స్వాగతం గట్టిగా పలుకుదామా? జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. చూకున్న వారు లేచించని మొక్కుతారు. అచ్చ తెలుగు పౌరుషాల రూపం నువ్వయ్యా, అలనాటి మేటి రాయలోని తేజం నువ్వయ్యా, మా తెల్లవారే పొత్తు నువ్వై పుట్టినావయ్యా, మా మంచి చెడ్డల్లోన జత కట్టినావయ్యా, జన్మ బంధు అంటూ నీకు జై కొట్టినావయ్యా. జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా. ఆగండి అభిమానులు, కొంచెం సహనం పాటించండి. తెలుసు మీ అభిమానం బాబు, ఎంత ఇచ్చినా కూడా మీ రుణం తీర్చుకోలేను. అభిమానులు మీరంతా నందమూరి సుశిక్షితులైన అభిమానులు. మీరు నేను చెప్పినట్టు వింటారు. అలాగే నేను చేస్తున్న ఏదైతే సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటిలో కూడా మీరు కూడా పాలు పంచుకుంటూ మీరు కూడా మీకు తోచింది మీరు చేస్తూ సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారు. యువతరానికి ప్రతినిధులు, నూతనానికి నాయకులు, భావితరానికి భారతదేశ మహాశక్తి అభిమానులు, కొంచెం సమన్వయం పాటించండి. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను. భావస్థురాణి జన్మాంతర సౌహృదాణి అంటారు. అంటే పోయిన జన్మలో మనకున్న పరిచయాలతో ఈ జన్మలో కొంతమందిని మనం పొందగలుగుతాం. కానీ ఇన్ని లక్షల కోట్ల మంది అభిమాన్యాన్ని పొందడం అంటే అది అసాధారణమైన విషయం, సాధారణమైన విషయం కాదు. మరి అది మీరు నా నుంచి ఏమి ఆశించకుండా మీరు నన్ను అభిమానిస్తున్నారు. నేను హిందూపూర్ ఎమ్మెల్యేగా, అలాగే బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ గా, ఒక నటుడిగా ఆరోగ్యం, ఇటేమో నా హిందూపూర్ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు నేను కృతజ్ఞుడిని. 2 సార్లు గెలిపించారు నన్ను, ఇప్పుడు 3వ సారి వెళ్తున్నా. హ్యాట్రిక్ అప్పుడు అఖండ వీరసింహారెడ్డి, తర్వాత నెలకొండ భగవంత్ కేసరి, ఇప్పుడు 3వ సారి ఎన్నిక.